పాటు మనకి ఏఎస్ఆర్ జిల్లా, ఇది నిజంగా పెద్ద అచీవ్మెంట్ అండి. ఈగల్లోని జీరో కల్టివేషన్. నిజంగా నేను ఒక 6 months బ్యాక్ జీరో కల్టివేషన్ అంటే అందరూ ఆశ్చర్యపోయారు. నిజమా 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 అంటే నేను 10 సార్లు మా డిపార్ట్మెంట్ వాళ్ళు అడిగేదాన్ని, నిజమేనా అండి అని. అంటే నేను నా నోటి నుంచి ఒకటి బయటకు వచ్చేటప్పుడు దానికి ఒక ఆధారం ఉండాలి. సో నిజంగా వాళ్ళు ఎంత కాన్ఫిడెంట్గా చెప్పారు. అట్ ద సేమ్ టైం అక్కడ జరుగుతున్న పరిణామాలు కూడా మనం చూస్తే ఈగల్లోని ఈరోజు ఏఎస్ఆర్ జిల్లాలో జీరో కల్టివేషన్. ఈరోజు అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నారు. ఈగల్ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్ కలిపి అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నారు. ఆల్టర్నేట్ క్రాప్ ఇస్తున్నారు. అక్కడ చిన్న పిల్లలకి మీరు ఎటువంటి వాటిలో ఇన్వాల్వ్ అయితే కనుక జైలు పాలవుతున్నారని వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు. వాళ్ళకి అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారు. ఈ రోజు స్కూల్స్ లో కూడా ఈగల్ క్లబ్స్ అని చెప్పి దగ్గర 40,000 కంటే ఎక్కువ ఈరోజు ఈగల్ క్లబ్స్ ఏర్పాటు చేసుకున్నాం. అంటే ఏదో ఈగలకి సంబంధించి ట్రాన్స్పోర్ట్ చేసిన వాళ్ళనో గాంజా వాళ్ళనో ఏదో పట్టుకున్నాం అన్నది కాకుండా ఎవరైతే కింగ్ పిన్స్ ఉన్నారో వాళ్ళ ఆస్తులు కూడా జప్తు చేసే విధంగా ఈరోజు ఈగల్ టీం పనిచేస్తా ఉంది. అంటే దగ్గర 5 కోట్ల నుంచి 6 కోట్ల వరకు కూడా ఈ రోజు ఆస్తులు జప్తు చేశాం. అంటే ఎక్కడ రూట్ కాజ్ ఎక్కడ ఉంది? ఈ రోజు ఏదో మేము ట్రాన్స్పోర్టేషన్ లో దొరికింది, లేకపోతే గాంజా పెంచారు, మేము పట్టుకున్నాము, వాళ్ళ మీద కేసులు పెట్టేశాము, మాకు ఇంకేం సంబంధం లేదన్నట్టుగా మేము వ్యవహరించట్లే. రూట్ కాజ్ అని ఆలోచించుకున్నాము. ఆ రూట్ కాజ్ ని బేస్ చేసుకుని అక్కడి నుంచి దీన్ని నిర్మూలించాలనుకున్నాము. అందుకు ముందుగా కల్టివేషన్ క్లోజ్ చేశాం. అట్ ద సేమ్ టైం ఈరోజు ట్రాన్స్పోర్టేషన్ అనేది మాకు పెద్ద బిగ్ టాస్క్. ఇంతకు ముందు మీరు అబ్జర్వ్ చేసుకుంటే నేను హోమ్ మినిస్టర్ గా ఛార్జ్ తీసుకున్న తర్వాత ఏఎస్ఆర్ జిల్లా, మిగతా విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాలకి సంబంధించి ఒక మ్యాప్ చూసుకొని ఎక్కడెక్కడి నుంచి వీళ్ళకి దారులు ఉన్నాయి వెళ్ళడానికి అని అడిగితే అరౌండ్ 50 to 60 దారులు చూపించారు నాకు, రోడ్డు మార్గాలు. ఎన్ని చెక్ పోస్టులు ఉన్నాయని అడిగాను. 2 చెక్ పోస్టులు ఉన్నాయి. ఆ 2 చెక్ పోస్టులు CCTV కెమెరాస్ ఉన్నాయా అని అడిగాను. CCTV కెమెరాస్ లేవు. మరి CCTV కెమెరాస్ లేకుండా చెక్ పోస్ట్ పెట్టుకుని ఏం చేద్దామని మళ్ళీ ఇంటి 50 నుంచి 60 రూట్లు ఉంటే 2 చెక్ పోస్టులు ఉన్నాయి. ఇంకా ట్రాన్స్పోర్టేషన్ ఏం జరిగింది? సో దాని మీద పర్టికులర్ గా దృష్టి పెట్టుకుని ప్రతి రోడ్లోని కూడా ఈరోజు చెక్ పోస్ట్ విత్ CCTV కెమెరాస్. అక్కడ ఒక 24/7 పనిచేసే విధంగా ఒక పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు. అయినా కూడా ఎక్కడొచ్చినా మీరు అబ్జర్వ్ చేసుకుంటే ఈస్ట్ గోదావరి దాటి బయటకు రాకుండా నియర్ బైనే మాక్సిమం ఎన్ని కేజీల గంజా అయినా, ఎన్ని కేజీల డ్రై గంజా అయినా ఇమీడియట్ గా పట్టుకొని ఈ రోజు 18th కూడా ఐ థింక్ మా ఐసీ గోపీనాథ్ జెట్టి గారు కూడా అన్నారు విశాఖపట్నంలో కొంత గాంజా మనం నిర్మూలించాలని, దాని మీద కొంచెం అది డిస్మైల్ చేయాలని చెప్పి. అంటే ఇలా ప్రతి 3 monthsకి ఒకసారి 4 monthsకి ఒకసారి లాట్స్ ఆఫ్ గాంజాని కూడా మీ రోజు అక్కడ డిస్ట్రాయ్ చేస్తున్నాం. అంటే ఇదే విధంగా చాలా ఇప్పుడు పిట్ ఎన్డీపీసీ యాక్ట్ ద్వారా 123 మంది మీద ఆల్రెడీ పిట్ ఎన్డీపీసీ నిర్బంధ ఉత్తర్వులను జారీ చేయడం జరిగింది. వీటిలోని కూడా ఈగలకి సంబంధించి ఒక రౌడీ షీట్స్ ని కూడా ఓపెన్ చేస్తున్నాం. ఎస్పెషల్లీ నేను మా రాష్ట్రంలో అందరి ఎస్పీలని కూడా ఈ వేదిక మీద నుంచి నేను అభినందించాలి. ఎందుకంటే ప్రతి జిల్లాలోని కూడా ప్రతి ఎస్పీ కూడా ఏదో ఒక విధంగా తను ఇన్నోవేటివ్ గా ఆలోచించుకొని డ్రగ్స్ మీద ఇన్నోవేటివ్ గా ప్రోగ్రామ్స్ చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు విజయనగరం ఉంది, సంకల్ప ఒక ప్రోగ్రామ్. అదేవిధంగా విశాఖపట్నం రేంజ్ ఐజీ మన గోపీనాథ్ జెట్టి గారు అభ్యుదయం అని ఒక ప్రోగ్రామ్ ఏర్పాటు చేసుకొని 200 మంది పోలీసులు ఇంట్లోకి కూడా వెళ్లకుండా దగ్గర 53 రోజులు 63 రోజులు 1000 కిలోమీటర్ల పైగా సైకిల్ తొక్కి అవేర్నెస్ క్రియేట్ చేశారు ప్రతి విలేజ్ లోని. అదేవిధంగా ఈ రోజు డ్రగ్స్ మీద దండయాత్ర అని విజయవాడ కమిషనరేట్ లో 5 మహిళా పోలీసులు దగ్గర 30 రోజులు ఇళ్లకు కూడా వెళ్లకుండా, వాళ్ళందరికీ పిల్లలు ఉన్నారు, కుటుంబం ఉంది, అన్ని ఉన్నాయి, కానీ ఇళ్లకు కూడా వెళ్లకుండా ప్రతి విలేజ్ వెళ్ళి దగ్గర 200 పైన కిలోమీటర్లు వాళ్ళు సైకిల్ తొక్కి అవేర్నెస్ క్రియేట్ చేశారు. అలా ప్రతి ఒక్క ఎస్పీ కూడా ఏదో ఒక రకంగా వాళ్ళు ముందుకొచ్చి ఈ డ్రగ్స్ మీద, డ్రగ్స్ నిర్మూలనకి, అదేవిధంగా గాంజా నిర్మూలనకి ఆ స్కూల్స్ లో అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కానీ, కొంతమంది అయితే నైట్ హాల్ట్ చేస్తున్నారు, పల్లె నిద్ర కూడా చేస్తున్నారు కొంతమంది ఎస్పీస్ అయితే. సో నేను ఈ సందర్భంగా వాళ్ళందరినీ కూడా నేను అభినందించాలి. అట్ ద సేమ్ టైం మనందరికీ కూడా తెలుసు ఈరోజు అంటే మీకు తెలుసు మనకి ఈ డ్రగ్స్ విషయంలోని కూడా మనకి అరౌండ్ మనకి 343 మంది అంతర్రాష్ట్ర వలసదారులు కూడా ప్రొఫైలింగ్ చేయడం జరిగిందండి. దగ్గర 2366 కేసులు కూడా రిజిస్టర్ చేయడం జరిగింది. 58,674 కేజీల గాంజా కూడా ఈరోజు జప్తు చేయడం జరిగింది. 996 వెహికల్స్ కూడా సీజ్ చేయడం జరిగింది. 6,122 మందిని అరెస్ట్ చేయడం జరిగింది. ఇది మనకి ఈగల్కి సంబంధించిన మొత్తం ఒక డేటా అండి. అదేవిధంగా మీ అందరికీ కూడా తెలుసు ఇప్పుడు ప్రస్తుతం ఉన్న మేజర్ ప్రాబ్లం ఏంటంటే సైబర్ క్రైమ్. నేను చాలా సందర్భాల్లో చెప్పాను,
సైబర్ క్రైమ్కి కారెవరు అతీతుడని అందులోని మనకు వెళ్ళిపోవడానికి మీరైనా అవ్వచ్చు, నేనైనా అవ్వచ్చు, పెద్ద ఐఏఎస్ ఆఫీసర్ అయినా అవ్వచ్చు, నా పక్కన కూర్చొని మా పోలీస్ డిపార్ట్మెంట్ అయినా అవ్వచ్చు. ఈరోజు పరిస్థితులు అలా అయిపోయినాయి. ఎందుకంటే ఎవడు ఏ టైంలో ఏది క్లిక్ చేయమంటారో తెలియదు, మన మొబైల్లోకి ఏది పంపిస్తారో తెలియదు. సో ఇది ఒక మెయిన్ మనకి ఇప్పుడు గాంజా ఎంత మనం కాన్సన్ట్రేట్ చేయాల్సి వస్తుంది, అట్ ద సేమ్ టైం సైబర్ క్రైమ్ మీద కూడా అంతే కాన్సన్ట్రేట్ చేయాల్సి వస్తుంది. వాళ్ళని ఎలాగ ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేయడం, డిజిటల్ అరెస్టులు చేస్తామని చెప్పడం, ఓవరాల్గా ఒక సైకలాజికల్గా వాళ్ళని ఒక డిప్రెషన్లోకి తీసుకెళ్ళటం, లేకపోతే ఆశ చూపించడం. ఈరోజు చూసుకుంటే ఈ లాస్ట్ కరోనా టైంలో మ్యాక్సిమం ఇది చాలా ఎక్కువగా పెరిగింది. చాలా మంది పనులు లేక చాలా ఇబ్బందులు పడుతున్న తరుణంలో 5,000 ఇస్తాను, 10,000 ఇస్తానని చెప్పి ఈ చిన్న చిన్న యాప్స్ బయటకు వచ్చి ఫైనాన్స్ చేస్తామని చెప్పి వాళ్ళ డేటాని మొత్తం వాళ్ళ చేతుల్లో పెట్టుకొని ఆ డబ్బులకి వడ్డీల మీద వడ్డీ వేసి ఆ డబ్బులు కట్టలేకపోతే వాళ్ళ మొబైల్లోని వీళ్ళు హ్యాక్ చేసి వాళ్ళ ప్రైవేట్ ఫొటోస్ని కానీ వాళ్ళ ఫొటోస్ని కానీ మార్ఫింగ్ చేసి బయట పెడతామని చేస్తే చాలా మంది సూసైడ్లు చేసుకున్న సందర్భం. నిజంగా నాకు ఆశ్చర్యం అనిపించేది ఏంటంటే ఈ సైబర్ క్రైమ్లో కూడా ఎక్కువ మంది విక్టిమ్స్ ఎవరున్నారా అంటే హైలీ ఎడ్యుకేటెడ్, అంటే ఒక భయాన్ని క్రియేట్ చేసి డిజిటల్ అరెస్ట్లు అంటారు. మొన్న రీసెంట్గా నాకు నిజంగా చాలా ఆశ్చర్యం అనిపించింది. ఒక విజయవాడలో ఒక పెద్ద ఆయన డబ్బులు వేయడానికి వెళ్తే ముందు బ్యాంకర్ అట్ ద సేమ్ టైం పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు వెళ్ళి వద్దు అని చెప్పారు. ఇది నిజంగా డిజిటల్ అరెస్ట్, మీకు సైబర్ క్రైమ్ వాళ్ళు వద్దండి అని చెప్తే ఆయన ఆ రోజు బయటకు వచ్చి ఆ భయాన్ని తట్టుకోలేక నెక్స్ట్ డే వేరే బ్యాంక్కి వెళ్ళి డబ్బులు కట్టేశాడు, దగ్గర 80 లక్షలు. మళ్ళీ 2 రోజులు బ్యాక్ వచ్చి మాకు కంప్లైంట్ ఇచ్చాడు. మేము అతను వార్న్ చేశాం, ఇవ్వద్దు, చెయ్యొద్దు అని చెప్పి. అయినా కూడా ఆయన భయపడి మాతో పోలీస్ డిపార్ట్మెంట్తో నిజం చెప్పలేక మళ్ళీ బ్యాక్ వచ్చిన పరిస్థితి. అంటే ఇటువంటి చాలా సైబర్ క్రైమ్లో కూడా చాలా భయపడే పరిస్థితి నుంచి ఈరోజు ప్రతి జిల్లాలోని కూడా ఒక సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ అనేది ఏర్పాటు చేయాలి అన్నది ఒక ఎత్తు అయితే, ఈరోజు దానికన్నా మించి ఈరోజు ఒక సైబర్ వార్ రూమ్ ఒకటి క్రియేట్ చేయాలనేది గవర్నమెంట్ తాలూకా నిర్ణయం. ఈ సైబర్ వార్ రూమ్లోని కూడా ప్రత్యేకంగా మన ఫినాన్స్ సంబంధించి బ్యాంకర్స్ కానీ, అదేవిధంగా టెలికామ్ ఆపరేటర్స్, ఇన్వెస్టిగేటర్స్, ఎక్స్పర్ట్స్ వీళ్ళందరినీ కూడా ఒకే రూఫ్ దగ్గరికి తీసుకొచ్చి ఒక సైబర్ వార్ రూమ్ను కూడా ఏర్పాటు చేయడానికి సంసిద్ధంగా ఉన్నాం. ఆ సైబర్ వార్ రూమ్ ఏర్పాటు చేసిన తర్వాత కూడా మ్యాక్సిమం ఈ సైబర్ క్రైమ్ అనేది తగ్గించుకోగలుగుతాం. ఇప్పటికీ దగ్గర మనకి మ్యాక్సిమం 247 కోట్ల రూపాయలు ఫ్రీజ్ చేయడం జరిగిందండి. మనకి సైబర్ హెల్ప్ లైన్ కూడా 1930 24/7 పనిచేస్తుంది. అట్ ద సేమ్ టైం మీ అందరికీ తెలుసు ఇంకొక పెద్ద ప్రాబ్లం ఏంటంటే సోషల్ మీడియాకి సంబంధించి చాలామంది ఇష్టానుసారంగా ఇటువంటి పోస్టులు పెట్టినా కూడా, కొంచెం అన్యూజువల్ పోస్టులు ఏదైనా పెట్టినా కూడా వాటన్నిటిని కూడా 8,000 కంటే ఎక్కువ చట్టవిరుద్ధమైన ఆన్లైన్ కంటెంట్లు కూడా తొలగించడం కూడా జరిగింది. ఇంకా దాని మీద కూడా ప్రత్యేకంగా దృష్టి పెట్టి ఒక యాక్ట్ను కూడా తీసుకురావాలని గౌరవ లోకేష్ బాబు గారు మేమందరం కూడా ఒక టీం కూడా ఏర్పాటు చేసుకొని, సోషల్ మీడియా మీద ఒక టీం కూడా ఏర్పాటు చేసుకొని సోషల్ మీడియా యూసేజ్కి ఒక ఏజ్ ఒక పారామీటర్ పెట్టాలనే ఆలోచనలో మేమందరం ఉన్నాం. దానికి కూడా అందరూ కూడా సపోర్ట్ చేసే పరిస్థితులు మన అందరికీ కూడా కనిపిస్తున్నాయి. వీటితో పాటు అంటే ఇందాక నేను చెప్తూ మర్చిపోయా, ఈ శక్తి టీంకి సంబంధించి మొన్న రీసెంట్గా ఒక 2 ఎగ్జాంపుల్స్ కూడా చెప్పాలి. శ్రీకాకుళంలో ఒక కేసు అయింది మొన్న రీసెంట్గా. అది లిటరలీ చెప్పాలంటే నేను పేపర్లో చదివింది పరువు హత్య అని. అంటే అమ్మాయి కూడా వాట్సాప్లో ఒక శక్తి వాట్సాప్ నెంబర్కి తను వాళ్ళ ఇంటికి వెళ్ళే ముందు ఒక చిన్న వీడియో తీసుకొని పంపించిన తర్వాత అదే ఆ రోజు అమ్మాయి హత్య అని చెప్పడానికి కానీ ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళని పట్టుకునేదానికి. రీసెంట్గా విజయవాడకి ఒక బెంగళూరు సాఫ్ట్వేర్ ఉద్యోగిని నైట్ ఆటోలో వెళ్తుండేటప్పుడు ఆ అమ్మాయి కొంచెం ఇబ్బంది పడే సందర్భం, ఎందుకంటే ఆటో డ్రైవర్ కొంచెం మిస్బిహేవ్ చేసేదానికి కానీ కొంచెం ఎక్కువ డబ్బులు అడిగేదానికి పరిస్థితిలో ఉంటే ఆ సేఫ్ జర్నీ యాప్ని కనుక ప్రెస్ చేసిన వెంటనే నియర్ బై మంగళగిరి పోలీసులు వాళ్ళని ట్రేస్ చేసి వాడిని పట్టుకుని రెస్క్యూ చేసిన సందర్భం. అదేవిధంగా 23కు పైగా సూసైడ్లు మేము ప్రివెంట్ చేయగలిగాం, ఆపగలిగాం. ఆటోమేటిక్గా మొన్న రీసెంట్గా తెలుసు ఒక అమ్మాయి సూసైడ్ చేసుకోబోతుంటే బ్యాక్ తీసుకొచ్చిన తర్వాత అమ్మాయి డిఎస్సిలోని ఈరోజు అమ్మాయి వన్ ఆఫ్ ద టీచర్, అమ్మాయి టీచర్ ఉద్యోగం కూడా చేస్తుంది. అలాంటి డిఎస్సి మీద చాలా మంది బుర్ర చెల్లుతున్నారు, అది పక్కన పెట్టండి, అది మళ్ళీ డివేట్ అవుతుంది. అట్ ద సేమ్ టైం మనకి ఈరోజు టెక్నికల్ బేస్ చూసుకుంటే అండి, ఈరోజు ఎందుకు మేము ఇంత ఎఫెక్టివ్గా చేసుకోగలుగుతున్నాము అని చెప్పడానికి టెక్ బేస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈరోజు సీసీటీవీ కెమెరాస్ కానీ, ఒక పక్క డ్రోన్స్ యూసేజ్ కానీ, ఒక పక్క మీకు మొన్న 2025 జూన్ జూలైలో అనుకుంటా ఒక హ్యాక్థాన్ కూడా పెట్టి, గుంటూరులో ఒక హ్యాక్థాన్ కూడా పెట్టి చాలామంది ఇన్వెంటర్స్ మా ముందుకు తీసుకొచ్చి వాళ్ళందరినీ కూడా ముందుకు తీసుకొచ్చిన పరిస్థితి కూడా, ఇన్నోవేటర్స్ని అందరినీ కూడా ముందుకు తీసుకొచ్చిన పరిస్థితి కూడా మీకు తెలుసు.
ఇంతకు ముందు యాక్చువల్గా ఒక పోలీస్ డిపార్ట్మెంట్ మీద ట్రస్ట్ ఎలా క్రియేట్ అయింది, ఈరోజు ట్రస్ట్ ఎలా ఉందని చెప్పడానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే, ఇప్పుడు అత్యవసర కాల్స్ స్పందన ఇంతకుముందు 2024లో 30 నిమిషాలు ఉంటే ఇప్పుడు మే 2026 నాటికి 10 నిమిషాల కంటే తక్కువ అయింది ఈరోజు. ఎమర్జెన్సీ అంటే ఈఆర్ఎస్ఎస్, ఎమర్జెన్సీ రెస్పాన్స్ సపోర్ట్ సిస్టమ్కి సంబంధించి. అదేవిధంగా ఈరోజు యాక్షనబుల్ కాల్స్ చూసుకుంటే 2024లో 4,35,159 కాల్స్ వస్తే ఓన్లీ యాక్షనబుల్ అందులో 1,300 మాత్రమే ఉండేవి. కానీ ఈరోజు 4,90,110 కాల్స్ ఉంటే 2025లో అందులో యాక్షనబుల్ 2,58,161 పెరిగిందంటే దాని అర్థం ఏంటంటే పోలీస్ డిపార్ట్మెంట్ మీద పబ్లిక్కి వచ్చిన ట్రస్ట్ అని చెప్పి ఇది ఒక ఎగ్జాంపుల్ కింద చెప్పుకోవాలి. ఈరోజు మీకు ఇందాకే చెప్పానండి, మళ్ళా 14,500 సీసీటీవీ కెమెరాస్తో పాటు అందరినీ కూడా కమ్యూనిటీని ఇన్వాల్వ్ చేసి ఒక 70% లక్షకు ఒక 70,000 సీసీటీవీ కెమెరాస్ ఈరోజు ఇన్స్టాల్ చేసుకోవడం కానీ, ఈరోజు ఎంప్లాయీస్ సర్వీస్ రిజిస్టార్ని 97.47 ఆన్లైన్ చేయటం కానీ, ఈవెన్ దో ఇంటర్నల్ సర్వీసెస్ అన్నింటినీ కూడా ఆన్లైన్ చేసుకునే పరిస్థితి కూడా ఈరోజు మనకు కనిపిస్తూ ఉంది. ఇవన్నిటితో పాటు ఈరోజు ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ ఏంటంటే ఒక్కొక్కసారి బాధ అనిపిస్తుంటుందండి. గవర్నమెంట్లు వస్తుంటాయి, మారుతుంటాయి, కానీ సిస్టమ్ అనేది వెళ్తూ ఉంటేనే పబ్లిక్కి మనం సర్వీస్ చేసిన వాళ్ళం అవుతాం. ఇప్పుడు తీసుకొచ్చి అమరావతిలో ఫోరెన్సిక్ ల్యాబొరేటరీ ఉంది కాబట్టి అమరావతిని నాశనం చేయాలని ఫోరెన్సిక్ ల్యాబొరేటరీని నాశనం చేసేయాలనుకుంటే ఎలా అవుతుంది? ఆ రోజు ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్కి సంబంధించి మనకి ఫోరెన్సిక్ ల్యాబొరేటరీ పెద్ద ల్యాబొరేటరీ వస్తే ఈరోజు మనం చూస్తే మళ్ళా తిరిగి దాన్ని మేము రినోవేట్ చేసి రీబిల్డ్ చేస్తున్నాం దాన్ని. ఇంతకు ముందు అది కనుక ఫుల్ ఫ్లెజ్డ్గా ఉండుంటే ఇంకొంచెం ఎఫెక్టివ్ వేలో మేము పనిచేసేవాళ్ళం. ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ కూడా ఈరోజు 5 ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్స్ రీజనల్ వైజ్ ఉన్నాయి. విజయవాడ, విశాఖపట్నం, కర్నూలు, గుంటూరు, తిరుపతి. అదేవిధంగా ఇప్పుడు మంగళగిరి ఫోరెన్సిక్ కూడా తాత్కాలికంగా టెక్ టవర్ అమరావతి ప్రాంతంలో ఈరోజు ఉంది. ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ కూడా ఈరోజు మనకు చూసుకుంటే 96% పరిష్కార రేట్ ఈరోజు ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్కి సంబంధించి. జనవరి నుండి మే వరకు మధ్యకాలంలో 7,793 కేసుల్లో 7,513 కేసులు ఈ రోజుకి పరిష్కరించబడ్డాయి. అంటే ముఖ్యంగా అత్యాచార కేసులు కానీ, హత్య కానీ, పోక్సో కానీ ఇలాంటి విషయాలు చాలా ఇమీడియట్గా విపత్తుల్లో కానీ చాలా ఇమీడియట్గా రెస్పాండ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ కర్నూలులో మొన్న బస్ యాక్సిడెంట్ అయింది. ఆ బస్ యాక్సిడెంట్ ఆ టైంలో నేను వెళ్ళాను అక్కడికి. నిజంగా చాలా ప్యాథటిక్ సిచ్యువేషన్. అసలు ఎవరిది ఏ బాడీయో కూడా తెలియదు. అన్ని లిటరల్గా చూస్తే ఆ మంటల్లో కాలిపోయి నిజంగా వాళ్ళ పరిస్థితి చూస్తే చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. అటువంటిది వాళ్ళని 48 అవర్స్లో వాళ్ళ కుటుంబ సభ్యులకి DNA టెస్టులు చేసి 48 అవర్స్లో వాళ్ళని అప్పచెప్పిన సందర్భం కూడా. అంటే ఒక్కొక్కసారి చాలా మంది అన్నారు, మేడం వారం రోజులు అవుతుందేమో, 10 రోజులు అవుతుందేమో అని. కానీ ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ ఎంత ఎఫెక్టివ్గా పనిచేస్తుందని చెప్పడానికి ఇలాంటి ఉదాహరణలు చాలా ఉన్నాయి. మళ్ళీ ఇందాక కూడా చెప్పాను, పోక్సో కేసుల్లో కానీ ఈరోజు కన్విక్షన్ రేట్లు పెరుగుతున్నాయంటే ఈ ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా చేస్తున్న ఎఫెక్టివ్ వర్క్ వాళ్ళని కూడా ఈ సందర్భంగా నేను అభినందిస్తున్నానండి. యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మనకి రీసెంట్ ఇన్నోవేషన్స్ని మన FSLలో చాలా తీసుకొచ్చాం. వాటిలో భాగంగానే ఈరోజు ఈ బ్లాక్ చైన్ ఆధారిత వర్క్ ఫ్లో అని కానీ మ్యాక్సిమం SDPO లెవెల్ నుంచి కూడా 3 అంచెల వ్యవస్థను ఏర్పాటు చేసుకుని ఈరోజు ఇన్వెస్టిగేషన్ కూడా చేసుకునే పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. ఇవన్నీ కాకుండా మనందరికీ తెలిసి ఇప్పుడు మనకి రోడ్ సేఫ్టీకి సంబంధించి ఈ మధ్యకాలంలో జరుగుతున్న యాక్సిడెంట్లు దృష్టిలో పెట్టుకుని ప్రత్యేకంగా దీని మీద దృష్టి పెట్టి రోడ్ సేఫ్టీ విభాగం, R&B డిపార్ట్మెంట్ విభాగం కూడా కలిపి దగ్గర ఎక్కడైతే యాక్సిడెంట్లు ఎక్కువగా జరుగుతున్నాయో వాటిని బ్లాక్ స్పాట్స్ కింద 710 బ్లాక్ స్పాట్స్ని గుర్తించడం జరిగింది. దాన్ని బేస్ చేసుకొని వాటికి తగ్గట్టుగా అక్కడ ప్రికాషనరీ మెథడ్స్ అన్ని తీసుకొని ఇప్పుడు మ్యాక్సిమం ఈ రోడ్ యాక్సిడెంట్లు కూడా తగ్గించే పరిస్థితి కూడా తీసుకొచ్చాం. దీనిలో భాగంగానే ఈ మధ్య కాలంలోని కూడా యాక్సిడెంట్లు కూడా కొంచెం తగ్గినాయి అని చెప్పడానికి, అంటే మరీ నేను హెవీగా తగ్గినాయి అని చెప్పట్లేదు, లాస్ట్ కంపేర్ విత్ ఇప్పుడు కొంచెం మనకి తగ్గినాయి అని చెప్పడానికి కూడా మేమందరం కూడా హ్యాపీ ఫీల్ అవుతాం.